మినిస్ట్రీ అనేది సంఘం ద్వారానే వెళ్ళాలి, సంఘం ద్వారానే జరగాలి. ఏ సింగిల్ మ్యాన్ కెనాట్ డూ ది మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఎవరైనా వెళ్ళాలంటే సంఘం ద్వారా పంపించబడుతూ రావాలి. సంఘంలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండాలి వెళ్ళిన వరకు. మనం ఇక్కడ చూసినట్లయితే మనం చదివిన భాగంలో 14 వచనం చూసినట్లయితే, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపించారు. ఏమని విన్నారు? సమరయలో ఉన్నవాళ్ళు. సమరయ వాళ్ళు ఎవరంటే అన్టచబుల్ పీపుల్. అండ్ అట్లాంటి వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించబడటం అనేటువంటిది వాళ్ళకి చాలా వింతగాను కొత్తగాను ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని. ఈ సమరయులు ఎవరయ్యా అంటే యూదులు మరియు అక్కడ ఉన్నటువంటి అన్ని జాతి వారి యొక్క కలయిక వల్ల పుట్టినటువంటి అక్రమ సంతానం. అందుకనే ఇది శాపగ్రస్తమైన ప్రాంతం, శాపగ్రస్తమైన ప్రజలు ఉండేటువంటి ప్రాంతం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతున్నాయి. అయితే దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు పాపంతో నిండిపోయి పాడైపోయినటువంటి ఊరు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. చూసారా? ప్రభువు యేసుక్రీస్తు ఆశ ఏంటంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు. దేవుని ఆశ ఏంటి? నోబడీ షుడ్ నాట్ పెరిష్. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరు నిత్య జీవం పొందాలి, ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో ఉండాలి. ఇది దేవుని ఆశ, దేవుని ప్రణాళిక. అందుకనే దేవుడు ఫోకస్ ఎవరి మీద ఎక్కువ ఎవరి మీద ఉందంటే, ఎవరికైతే వాక్యము లేదో, ఎవరికైతే తోసివేయబడ్డారో, ఎవరైతే అన్యాయంగా ఆ బాధలు అనుభవిస్తున్నారో, ఎవరైతే హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారో, నిరాశ నిస్పృహల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నానే వాళ్ళు లేకుండా ఉంటున్నారో, ఇక మా జీవితాలు ఇంతేనా, మేము ఇలాగే చనిపోవాల్సిందేనా అనేటువంటి కలవరంలో ఎక్కడైతే ఎవరైతే ఉంటున్నారో అట్టి వారి విషయంలో దేవుడు ఎంతో పట్టింపు కలిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే దేవుని రాజ్య సువార్త ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సంఘము ద్వారా ఏం జరుగుతుంది? ప్రకటించబడుతూ ఉంది. వినిన వారు రక్షించబడుతున్నారు, నిత్య రాజ్యానికి వారసులుగా చేయబడుతున్నారు, అనేక విధాలుగా ఆశీర్వదించబడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం చూసినప్పుడు 14వ వచనంలో అపోస్తలులు యెరూషలేములో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. వీళ్ళు ఇప్పుడే కాదు, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీతో మాట్లాడాడో యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అప్పుడే వారు నీవు మెస్సయ్యవని మేము నమ్ముచున్నామని వాళ్ళు ఒప్పుకున్నారు. యూదులైతే నువ్వు దేవదూషణ చేస్తున్నావని ప్రభువును తిరస్కరించారు, కానీ తన సొంత వారు తిరస్కరించారు. కానీ ఈ త్రోసివేయబడినటువంటి వారు, ఏమాత్రం ఎన్నికలైనటువంటి వారైనటువంటి ఈ ఊరు ప్రజలైతే యేసు ప్రభువు మాతో 2 రోజులు ఉండమని కూడా బతిమాలారు. ప్రభు వాళ్ళతో 2 రోజులు కూడా ఉన్నాడు. తర్వాత చదవండి, అక్కడ 4వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని అక్కడ సమరయ స్త్రీకి దేవుడు బయలుపరిచేట్టు మనం చూస్తాం. ఏంటి ఆ సత్యం? ఆరాధన విధానం. ద మెథడ్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ వర్షిప్పింగ్ ప్యాటర్న్. వర్షిప్ ప్యాటర్న్ ఎవరికి తెలియదు అప్పటి వరకు. ఆరాధన అంటే ఇప్పుడు కూడా చాలా మందికి సంఘాల్లో తెలియదు. ఆరాధన అంటే ఒక పాట పాడుకుంటూ అందరూ కూడా చేతులు ఊపుకుంటూ అట్లా ఇట్లా పాడితే అయిపోయింది అనుకుంటారు. ఇట్స్ నాట్ రైట్ వర్షిప్. దావిడ్ భక్సింగ్ గారు దేవుడు ఇచ్చిన దర్శనంలో ప్రతి ఒక్క వ్యక్తి నోరు తెరిచి ప్రభుకి ఆరాధన చేయాలి. గుంపులో ఏదో ఆ పాట పాడుకొని ఎవరో రాసిన పాట పాడుకొని ఊగిపోతే అది కరెక్ట్ కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ అపోస్తలులు విన్నప్పుడు వెంటనే ఏం చేశారంటే పేతురుని యోహాన్ని వారి మధ్యకి పంపిస్తూ ఉన్నారు. ఎందుకు పంపించారు? ఎందుకు పంపిస్తున్నారు? చూడండి, యోహాను సువార్త అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదవండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, ఓకే, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఈ అపోస్తలులు చేతులు ఎవరి మీద పెడుతున్నారో అప్పుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సువార్త విన్నారు కాబట్టి వీళ్ళ మధ్య ఏం కావాలి? దేవుని శక్తి ఏంటో వాళ్ళు రుచెరగాలని చెప్పి అపోస్తలులు ఏం చేశారంటే ఒక ఇద్దరిని పంపించారు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను.
పేతురు యోహాను ఏం చేశారంటే వాళ్ళు పంపించిన వెంటనే వాళ్ళు బయలుదేరి సమరయ ప్రాంతానికి వచ్చారు. 15వ వచనంలో చూద్దాం. 15వ వచనంలో ఏం జరుగుతుంది? ఓ when they were come down, prayed for them that they might receive the Holy Ghost. 16 also. We read 16. For as at he was fallen upon none of them, only they were baptized in the name of the Lord Jesus. అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటో క్లుప్తంగా ఇక్కడ రాశాడు. వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, అయితే వాళ్ళకి ఏం లేదు, పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన వారికి లేదు. ఇక్కడ మీరు అడగవచ్చు, అదేంటి బ్రదర్, ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా 2వ అధ్యాయంలో, మరి వీళ్ళకి తెలియకపోవడం ఏంది? మరి అపోస్తలుల 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం వెంటనే వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చి ఉండాలి కదా, మరి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? రాలేదు కాదు, వచ్చింది. అది రావాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే ఇక్కడ లయింగ్ ఆన్ హ్యాండ్స్ అనేది వెరీ ఎసెన్షియల్. ఏంటది? హస్త నిక్షేపణం. చాలా సంఘాలలో ఇది ఉండదు. హస్త నిక్షేపణం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ రోజు ఇద్దరు ఎందుకు వచ్చారు వీళ్ళంటే, హస్త నిక్షేపణము చేయటానికి వచ్చారు. దేవుని దాసులు, దేవుని బిడ్డలు, ఇక్కడ విశ్వాసులు రక్షింపడ్డారు, దేవుని వాక్యాన్ని బాప్తిసం పొందారు. అయితే వీళ్ళ మీద ఏం జరగాలికి? హస్త నిక్షేపం అనేది కంపల్సరీగా జరగాలని పెద్దలు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఇద్దరిని ఇక్కడ వీళ్ళ కొరకు పంపించారు. వాళ్ళలో పేతురు, యోహాన్. తర్వాత 17వ వచనంలో మనం చూసినట్లయితే, 17వ వచనం చూద్దాం. ఏం జరుగుతుంది 17వ వచనంలో? Then laid their hands on them and they received the Holy Ghost. వాళ్ళు వచ్చిన తర్వాత వారి పైన ఏం చేశారు? చేతులు ఉంచిన వెంటనే వారు పరిశుద్ధాత్మ అనే వరము పొందారు. గిఫ్ట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఏంటి? గిఫ్ట్ ఆఫ్ గాడ్, కృపావరాలు. మనలో ఉన్న వరాలు ప్రజ్వలింపజేసేవాడు ఎవడంటే హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనైతే ఉంటాడో వాళ్ళల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్న వరాలని, వారిలో ఉన్న తలాంతులని వాళ్ళు దేవుని ఏ ఉద్దేశం కొరకు భూమి మీదకి వచ్చారో అవన్నీ కూడా బయలుపరుస్తూ ఉంటాడు. ప్రభు మహిమ కొరకు నేను చెబుతూ ఉన్నాను. మేము బాప్తిసం ఎప్పుడు తీసుకున్నామో తెలుసా? మేము మ్యారేజ్ అయిన తర్వాత, ఐ థింక్ ఎప్పుడు 2008లో తీసుకున్నాను. రియల్గా నేను ఎప్పుడు రక్షణ పొందింది తెలుసా? 1992లో నేను ప్రభువుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాను. ఇంక ఈ మధ్యకాలంలో చదువులు బిజీలో పడిపోయాను. నాకు సంఘ దర్శనం ఏం తెలియదు. అన్నిటికి పోయి అన్నీ చూసి వచ్చాను. అన్నిటిలో టచ్ అప్. చూడు ఎట్టుంది, ఇక్కడ ఎట్లుంది, చూడు అక్కడ ఎట్లుంది, అన్నీ దేవుడు చూపించి నేర్పించి అక్కడ పరిచర్యలో కూడా పాలుపంపులు పొంది కొన్ని అనుభవాల నుంచి దేవుడు బయటకు తీసుకొస్తూ వచ్చినప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకసారి నేను నాతో దేవుడు మాట్లాడాడు, బాప్తిసం తీసుకోవాలి. తర్వాత నేను బాప్తిసం తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి? చాలామంది పాస్టర్లు ఉన్నారు. అయితే ముంచుడు బాప్తిసము కరెక్ట్ బాప్తిసం అని నాకు తెలుసు. అయితే ఎక్కడ? ఎవరైనా ఇస్తారు, ఆయన బాప్తిసం అంటే నుంచి లేస్తారు. నాట్ లైక్ దాట్. కరెక్ట్గా సంఘ దర్శనం ఏంటి, నేను ఎక్కడ తీసుకోవాలి ప్రభు అని ప్రార్థన ఇంటర్మీడియట్లో మొదలుపెట్టి సీరియస్ బాప్తిజం కోసం. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, 3 సంవత్సరాలు కూడా అయిపోయింది. తర్వాత 2002లో నేను జాబ్లో జాయిన్ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన జాబ్లోకి వచ్చిన తర్వాత 2002, 2003, 2004, 2005, 6, 7లో మ్యారేజ్ అయింది కదా, అదేనా? రైట్, 7లో మ్యారేజ్ అయింది. సో 8లో మేము బాప్తిజం తీసుకున్నాం. 6 అయిన తర్వాత 8 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు అని అంటే, ఈ సంఘం లేదు, సంఘ దర్శనం లేదు, ఏమి లేదు. అయితే ఒకటి నేను ఐ థింక్ 2004లోనే ఈ సంఘ దర్శనంలోకి ప్రభుత్వం తీసుకొచ్చాడు. ఇంకా చిన్న నేను బాగున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం చెప్పాలంటే, ఐ చైల్డ్. అంతకుముందు నేను పెద్ద బోధకున్నా అక్కడ, వేరే డినామినేషన్, అంటే అక్కడక్కడ వాడబడుతుండేవాడు. కానీ బట్ ఆ ప్యాటర్న్ ఈ సంఘం ఏంటి నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏబిసిడీల నుంచి నేను నేర్చుకోవచ్చు. ఏ, బి, మళ్ళీ దేవుడు ఏబిసిడీలు.
తర్వాత బాప్తిసం కొరకే సిద్ధపరిచాడు. ఎప్పుడైతే దేవుడు బాప్టిజం అంటే బాప్టిజానికి ముందు నా వ్యూ, నా థాట్స్ ఎలా ఉండేయంటే కంపల్సరీగా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే కళలతో రాత్రి పగులు చదవటం, వెళ్ళైనా కూడా బుక్స్ చదువుతుండేవాడు. బుక్స్ ఇప్పుడు ఉన్నాయి నాకు తెలిసి చూడవచ్చు. బుక్స్ నా ఫ్రెండ్స్ అట్లా ఉండేవాడు. కాబట్టి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మ్యారేజ్ కూడా అయిపోయింది. బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే హస్త నిక్షేపం చేశారో అప్పుడు దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు నేనేమై ఉన్నానో సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. నేనేం చేయాలో కూడా బయలుపరుస్తూ వచ్చాడు. అప్పుడు దాకా నేనేం చేయాలో నాకు తెలియదు. నా జాబ్ ఇంతవరకు, నా ఫ్యామిలీ మందిరానికి మీరు రావాలి. బాప్టిజం పొందిన తర్వాత ఎప్పుడైతే పెద్దలు మా పైన హస్త నిక్షేపణ చేశారో ఆ తర్వాత నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రభువా చెప్పు, నేను అసలు ఏం చేయాలి చెప్పా. నేను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. యవ్వన కాలంలో కాడిమట నరునికి మేలు, అది మోపిన వాడి యొక్క పారిపోయాను. మందిరంలోకి నేను ఫోన్ చేసి మరి ఉంటాను ప్రభావ, మళ్ళీ మీ చిత్తం అయితే మళ్ళీ ఒకసారి కలుస్తాను. నాకు ఎందుకంటే సేవ నాకు చాలా ఇష్టం ఉంది. ఐ డోంట్ లైక్. అదేంటో కానీ నాకు ఏది ఇష్టం ఉండదో అదే ఇస్తాడు దేవుడు. నాకేది ఇష్టం లేదంటానో అదే తీసుకొచ్చి పెడతాడు. నువ్వు ఏం చేయాలి. నాకు మ్యాథమెటిక్స్ ఇష్టం ఉండదు, కానీ మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేట్ అయింది. మ్యాథమెటిక్స్లో పీజీ కూడా మొదలుపెట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్. ఏదైతే నేను ఇష్టపడినో దాన్ని తీసుకొచ్చి అదే నేర్చుకుంటాడు. అందుకే దేవుడి తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనం ఒకటి చేయాలని ఆలోచిస్తుంటే దేవుడు ఇంకోటి చేపిస్తుంది. మన ఉద్దేశాలు వేరు. నేను కలెక్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ఇక్కడ సేవ చేయాలంటే సిలువ ఎత్తుకుంటాడు. ఎక్కడ కుదురుతండి అని చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకుని నెట్టుకొని పోతే 2011లో దేవునికి దొరికాను. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ, హస్త నిక్షేపణము చేసినప్పుడు కృపావరాలు, మనకి ఇవ్వబడినటువంటి ఆత్మీయ వరాలు ఏం జరుగుతాయి? ప్రజ్వలింప చేయబడతాయి. నువ్వు అసలు ఎందుకు పుట్టావో నీకు దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు ఏమి చేయాలో దేవుడు నీకు తెలుపుతాడు. ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకుండా, హస్త నిక్షేపం చేసుకోకుండా నువ్వు ఎలాగ ఉంటే సంవత్సరాలు గడిచిపోయినా కానీ నువ్వు ఎందుకు పుట్టావో తెలియదు, నువ్వేం చేయాలో తెలియదు. అప్పుడు ఎట్లుంటుంది? తిన్నామా, పడుకున్నామా, లేచామా, తెల్లారిందా, పొద్దుగుకిందా, పొద్దుగుకింది, తెల్లారింది, ఏంది పొద్దుగుకిందిగా, తెల్లారిందిగా, ఇట్లా అనుకుంటా పాటు మళ్ళీ పొద్దుగుకిందిగా, పొద్దుగుకింది. అయితే నీ జీవితంలో గమ్యం ఏంటో నీకు తెలియదు, నువ్వు ఎక్కడ పోతున్నావో నీకు తెలియదు, ఏం చేయాలో నువ్వు తెలియదు. టోటల్గా ఒకడు గాలికే ప్రయాసపడినట్టు నువ్వు ప్రయాసపడవలసి ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వెలిగింపు వీళ్ళకి కావాలని హస్త నిక్షేపం చేపట్టడం కొరకే ఇక్కడ పెద్దలు ఏం చేశారు? ఇద్దరు వచ్చారు. పేతురు, అపోస్తులు వచ్చారు. పేతురు, యోహాను వచ్చారు. వాళ్ళు వచ్చి వారి మీద చేతులు ఉంచినట్టు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 6వ వచనం. Acts of Apostles chapter 6 verse 6. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై. చాలు చూడండి, ఎప్పుడైతే వీరి మీద చేతులు ఉంచారో, ఎవరు వాళ్ళు? ఎవరెవరి మీద చేతులు ఉంచారు? ఇక్కడ పెద్దలో మర్చిపోయారా? ఆరోగ్యాలు ఎవరు ఎన్నిక ఉంది? సంఘ పెద్దలు. సంఘ పెద్దల మీద వీళ్ళు ఏం చేశారు? దైవజనులు చేతులుంచి ప్రార్థన చేశారు. కాబట్టి సంఘ పెద్దగా ఎవరైనా ఎన్నుకుంటే ఇది క్రమం, ఇది దైవ క్రమం. ఏం చేయాలో తెలుసా? దేవుని సేవకులు వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ మీకు చేశారా? చాలా సంతోషం. అలాగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు దేవుని వాక్యం ఏమవుతుంది? ప్రబలం అవుతూ ఉంటుంది. దేవుడు వారిని తన పరిచర్య కొరకై వాడుకుంటాడు పెద్దలను. అది అలాగా ఏంటంటే దేవుని యొక్క దాసులు లేదా దైవజనులు తల మీద చేతులు ఉంచడం ద్వారా ఏం జరుగుతుందంటే మనలో ఉన్న కృపావరాలు వెలిగించబడి ప్రజ్వలింప చేయబడి ప్రభు మహిమ కొరకు వాడబడుతున్నట్లుగా మనకి చరిత్ర ఆధారాలు చాలా ఉన్నాయి. 18వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనం. And when Simon saw that through laying on of the apostles' hands the Holy Ghost was given, he offered them money
చూడండి 19 verse also saying, give me also this power, that on whomsoever I lay hands, he may receive the Holy Ghost. ఈ మనుషుడు చూడండి, ఒక మనుషుడు ఉన్నాడు ఇక్కడ. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం మనిషిని. ఎవరైనా? సీమోను, గారడివాడు. అప్పుడు వరకు ఆ ఊళ్ళో ఆయన కంటే మనగాడు లేడు అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని దాసుడు పిలుపు స్వార్థికుడు ఆ ప్రాంతానికి వచ్చాడో, ఆయనలో ఉన్న శక్తులన్నీ ఏమైపోయినాయి? న్యూట్రల్ అయిపోతాయి. అప్పుడే మనం చెప్పుకున్నాం, సోదరులకు కానీ లేకపోతే ఈ మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళకి దేవుని బిడ్డ దగ్గర వాళ్ళకి పనిచేయదు. ఆ మంత్రాలు కూడా వాళ్ళ మైండ్లో రావు. ఎవ్రీథింగ్ గో అవుట్. అందుకని ఇక్కడ దైవజనుడు వచ్చాడు పిలుపు గారి ప్రాంతానికి, దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ గారడ వాడిలో ఉన్నటువంటి గారడ విద్య ఏమైపోతుందంటే, వాడు ఆశ్రయించిన దుష్టశక్తులు క్రమేణా డౌన్ అయిపోయినాయి. దేవుని శక్తి, దేవుని ప్రభావం అక్కడ ప్రజలందరూ చూస్తూ ఉంటే, దేవుడు చేసిన కార్యాల ముందు వీడు చేసినవి కూడా జిమిక్కులు చిన్నగా కనిపించింది. కాబట్టి ప్రజలందరూ ఏం చేశారంటే, ఈ సైమన్ పీటర్ను వదిలేశారు కదా. సైమన్ పీటర్ ఎవరు? గారడివాడు. ఈయన వదిలేశారు పీటర్ని, ఈ సీమోన్ వదిలేశారు. సారీ పీటర్, నాట్ పీటర్, సీమోన్ అనే గారడివాడిని ప్రజలందరూ విడిచిపెట్టడం మొదలుపెట్టారు. కాబట్టి వీడికి ఏమనిపించిందంటే, ఇన్సెక్యూర్ ఫీలింగ్. అరే అందరూ పోతున్నారు, ఇంకా నా దగ్గరే ఉన్నారు, నా బిజినెస్ డౌన్ అయింది అని ఏం చేశాడంటే, వాడు కూడా వచ్చి గమనిస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? కొత్తగా వచ్చినాడు ఏం చేస్తున్నాడో నేను చూడాలి, అదే నేను కూడా చేయాలి. సరే వచ్చినాడు, చూసినాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం వాళ్ళు రుచి చూస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యపోయినాడు. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. దగ్గర ఏదో శక్తి మంత్ర విద్య ఉంది, అది డబ్బులు ఇచ్చేస్తారు అనుకోండి. తీసుకొచ్చి డబ్బులు పెట్టాడు. ఈ ఆఫర్డ్ సమ్ మనీ, రాయి నేను ఇదిగో డబ్బులు తీసుకోండి, మీరు తీసుకొని ఆ వరం నాకు ఇచ్చేసేయండి. ఏమైతే మీరు చేతులు పెట్టగల పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడో ఆ వరము నాకు ఇచ్చేసేయండి అంటున్నాడు ఈ గారడివాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఏం జరిగిందంటే, బెంగళూరులో నేను సేవ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అక్కడ ఎవరైతే సేవకులు ఉంటారో వాళ్ళందరితో బాగా ఉంటూ అందరూ ఒక యూనియన్ ఇది ఫామ్ చేసి బెంగళూరు సౌత్ పాస్టర్స్ అసోసియేషన్ అనేది ఒకటి డెవలప్ చేసుకొని వాళ్ళు వరాహుడిగా వాళ్ళ సేవలు చేసుకున్న తరుణంలో ఆ ఏరియాలో దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ మధ్య కాదు, ఆ ఏరియాలోనే నేను సేవ చేస్తున్నాను. ఒక ఇల్లు చెప్పారు కదా, ఒక రెంట్ హౌస్, చిన్న హాల్. ఆ మనుషుడు ఒకరోజు నేను సువార్త చేస్తుంటే చూసినాడు, బయట ఉండి ఎక్కడ రోడ్డు మీద చూసినాడు. చూసి చిన్నగా నా వెనకాల వచ్చి, సార్ మీరు పాస్టర్ అంటారు, ఉన్నాను, మీరు ఓపెనింగ్ చేస్తున్నారు సువార్త సార్, నాకు ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది, మీకు ఏమైనా హెల్ప్ కావాలని చెప్పి మాకు పాస్టర్స్ అసోసియేషన్ ఉంది, వీ కమ్ ఆల్ టుగెదర్ వీ విల్ హెల్ప్ అని చెప్తే, సరే తీసుకొని నెంబర్ అని చెప్పి నా నెంబర్ ఆయన ఇచ్చారు. ఆయన నెంబర్ తీసుకున్నాను. విషయం ఏంటంటే, ఎట్లా చేస్తున్నారు సేవ ఏంటి చూడాలి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీ పద్ధతి ఏందో. అంటే ఆయన వచ్చింది ఏంటంటే, ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయి మా ఫ్రెండ్స్, నాకు కూడా షేర్ కోసం వచ్చాడు. వచ్చి నాకు మళ్ళీ ఉంది పాస్టర్, నేను కూడా సేవ చేయాలంటే నాకు అర్థం కావట్లేదు, మీ అనుకుంటే నేను నేర్చుకోవాలి. వెల్కమ్ ఫ్రెండ్ వచ్చిన ఒక వారం పొద్దున్నే మనం ఎక్కడ కూడా 5 to 6 ప్రేయర్. ఎర్లీ మార్నింగ్ నువ్వు రావాలి 5 to 6 అంటే నేను మా భార్య ఇద్దరం వస్తా ఉన్నాం. వచ్చి ప్రార్థన జరిగి వెళ్ళిపోయారు. చూడాడు మన దగ్గర ఏదో ముందు అది టిఫిన్ లేదు, మేము అందరం పంచుకున్నాం. తర్వాత నాతోనే ఉన్నాడు. కొద్దిసేపు కొంత ఇదైపోయిన తర్వాత మేము సువార్తకు బయటకు వెళ్తున్నాను, వస్తాను వచ్చినాడు. నాకు కొద్ది పని ఉందని మధ్యలో ఎగిరిపోయాడు. తర్వాత మళ్ళీ ఏం జరిగినాడంటే, మళ్ళీ సాయంకాలం వచ్చేవాడు, పొద్దున్న వచ్చేవాడు, సాయంకాలం వచ్చేవాడు, పొద్దున్న వచ్చేవాడు, అటు చేసేవాడు, ఎదిరిగేవాడు. ఏం జరుగుతుంది ఈయనకి? కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందని కీప్ ఆన్ అబ్జర్వింగ్. ఆ రకంగా ఒక 1 month, ఒక వారం చూసిన తర్వాత అసలు ఇంత లేవలేకపోతున్నాను, కానీ నా కోసం ప్రార్థన చేయండి, అప్పుడప్పుడు వస్తాడు మీ దగ్గరికి అన్నాడు. అప్పుడప్పుడు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. అంత అయిపోయింది.
1 నెల అయిపోయింది. చివరికి ఒక రోజు వచ్చి, పాస్టర్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు ఎట్లా బతుకుతున్నారు, ఏం తింటున్నారు నాకు ఎంతవరకు అర్థం కాలేదు. ఇలాంటి సేవ చేయటం నా వల్ల కాదు, నేను పోయి ఏదైనా బిజినెస్ చేసుకుంటానని వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతుంది. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇక్కడ ఈ బెంగళూరు సౌత్ ఈ ఏరియాలో 280 200 చిల్లర పాస్టర్లు ఉన్నారు. అందరూ పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఈసారి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అడవుడు చేస్తుంటాడు. నా దగ్గర కూడా అడవుడు చేసాడు. ఒక రోజు మీటింగ్ ఉంది, రండి అంటే నేను వాళ్ళ నాకు మీటింగ్ ఉంది, నేను రానని చెప్పిన. లేదు కొంచెం అనుకూలంగా ఉండదు, నీ అనుకూలత లేటు నువ్వే చూసుకుని అర్థం చేయి. కొంచెం అనుకూలంగా ఉండదు, పెద్ద ఎవరు వస్తున్నాడంటే ఆ అయ్యవారు అమ్మగారు అవన్నీ నువ్వే చూసుకుని నాకు సార్ నాకు ఇచ్చింది నాకు చాలు. నేను అర్జెంట్ పోవాలి ఈరోజు అంటే, ఏం చేస్తావు, ఎందుకు అర్జెంట్గా ఉండొచ్చు కదంటే, లేదు నేను పోయి అక్కడ నాకు డ్యూటీ ఇచ్చారు. ఏం డ్యూటీ అంటే డయాస్ మీద ఆయన వెనకొండాలి. ఎవరు వెనక పడేవాళ్ళు వెనకొండాలంట. అట్ట పట్టుకుంటే డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు అయ్యవారు ఓ వేస్తున్నాము వాడు పడతాడు పడాలాడు. ఇదంతా రిహార్సల్ ముందే. ఇది ఆయన చెప్పినాడు క్లియర్గా. ఆడు పడతాడు, పడ్డప్పుడు వాడు ఇటు పడుతున్నప్పుడు పట్టుకోవాలి, వాడు దెబ్బదాడు నువ్వు పట్టుకోవాలి. లేదు కదా నువ్వు ఉన్నావు గట్టిగా. అర్జెంట్గా వాళ్ళు ఫస్ట్ అంటే నువ్వు పోయి ఆ పని చేస్తాను, అర్జెంట్గా నువ్వు కింద పడుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డబ్బుతో సేవ చేయాలని, డబ్బుతో ఏదో సంపాదించాలని, డబ్బుతోనే నేను వర్ధిల్లాలని ఆశించేటువంటి భ్రష్ట బ్రతుకులు బ్రతికే వాళ్ళు చాలామంది. వాళ్ళలో ఈడొకడు ఇక్కడ మనకు కనపడుతున్నాడు. వాడు సీము గారడి వాడేమన్నా డబ్బులు తీసుకొచ్చి పెట్టి నాకు ఇచ్చేసేయి కానీ ఎంత అమ్ముడు పోకూడదు. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు పైసలకు అమ్ముడు పోకూడదు. అర్థమైందా? చావనైనా చావచ్చు, డబ్బులు అన్నం లేకపోయినా పర్లేదు. దేవుడి కోసం నిలబడి నిన్ను కరువుగా ఉంచడు, నీ కరువు రానేడు. ఎవరు ఎదవరాలకు కరువు వచ్చిందా? ఊరుళ్ళందరూ చదివి దేవుడు చదువుదాం తీర్మానం చేసుకుంటే, దేవుని దాసుని మాట విని అవేం చేసింది? ఆమె కొడుకు బ్రతికాడు. కరువు రోజుల్లో దేవుడు బతికించాడు. ఆ ఇంటిలో పిండికి కానీ నూనెకి కానీ కొదువే లేదు. ఎప్పుడు దేవుని దాసుడు చెప్పిన మాట విన్నప్పుడు. ఈ రోజుల్లో మనం ఇలాంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకే కలవరు, అందుకే కరువులు, అందుకే ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటుంటారు. ఏమనంటే ఏం చేయాలి మరి, మమ్మల్ని ఎవరు పోషిస్తారు? దేవుడు ఏమని చెప్పి నేను పోషించనని చెప్పాడు అంటే ఎక్కడా చెప్పాడా? నేను చేయను, నీకు హెల్ప్ చేయనని చెప్పినాడా? ఆకాశ పక్షులు చూడండి ఆయన అని చెప్పలా. ఏం చెప్పాడు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తము పయ్యం పొట్లలో ధాన్యం కూడా కూర్చోదు, అయినా పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదు. ఇదే మనకి ఇదొక సవాల్. నీకు విశ్వాసం ఇచ్చే ట్రై చేయి, దేవుని పట్టుకొని చూడు, నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకులు మారిపోతాయి. ఇక్కడ దీనికి మళ్ళీ ఇక్కడేమి మంత్రాలు తంత్రాలు ఏం లేవు. నీ విశ్వాసమే, దేవుడి మీద నీకున్న విశ్వాసం నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళు. బానిసలుగా పట్టబడినటువంటి యూదులు ఉన్నత శిఖరాలకి రాజుకే దిక్కు, వాళ్ళే దిక్కు రాజుకి. అక్కడ ఎవరు వాళ్ళు? షడ్రకు మేషకు అబేద్నెగో. ఒక బానిస స్థితిలో పట్టబడినటువంటి వాళ్ళని, నాయనా నువ్వు వచ్చి నాకు చెప్పని రాత్రి బొగులు నిద్ర లేకుండా ఒక ఆయనకి కాళ్ళు కూడా ఉరికినాయి అంట. అలాంటి రాజులకి కాళ్ళు ఉరుకుతుంటే ఆదుకున్నది ఎవర్రా అంటే దానియేలు. దేవుని బిడ్డే దిక్కు. ఏమనేటువంటి దేవుని బిడ్డల ఆలోచించండి. ఏదో డబ్బుతో జరిగేది కాదు ఈ లోకంలో నటన. చాలా మంది డబ్బు ఉంటే సుబ్బుడు, మా నాన్న అన్నాడు మా డబ్బుంటే సుబ్బుడిని సుబ్బయ్య గారు అంటారంట. నువ్వు గారు అనిపించవచ్చు కానీ నువ్వు అటువంటి నరకానికి పోతుందని చెప్పినాడు.
గారు 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 అనిపించుకొని గారిలా కాలిపోవాలి వచ్చింది ఎందుకు నోటిలో? ఏం చేసుకోను గారు? ఈ గారు నిన్నేమన్నా పైకి ఎక్కించితే పరలోక రాజ్యంలోనికి ఏం లేదు. నిన్ను గారు అన్నాడంటే తేడా ఉందే. కాబట్టి డబ్బుతో ఏది జరగదు. డబ్బుతో మనం ఏం సాధించలేము. డబ్బు కాదు. దేవుని దాసుడు అందుకే ఏమన్నాడు చూడండి, ఏమంటాడు 20వ వచనం. అండ్ పీటర్ సెడ్ అంటు హిమ్, అపోస్తలుల కార్యం 8:20 వచనం, thy money perish with thee, because thou hast thought that the gift of God may be purchased with money. నీ ధనము నీతోనే నశిస్తుంది. నశించిపోయే సువర్ణం. ఏంటిది సువర్ణం? సువర్ణం అంటే ఏంటి? నశించిపోయేది సువర్ణం. కొంతమంది సువర్ణమ్మ అమ్మ సువర్ణం. బంగారం గురించి బైబిల్లో కూడా ఉంది కదన్నా. కాళ్ళ కింద వేస్తానని దేవుడు చెప్పాడు కదన్నా. కదా, ఎక్కడ వేస్తానన్నాడు? బంగారు వీధుల్లో నడవాలంటే ఎట్టకైనా ఉండాలా అనాలా? బంగారు వీధుల్లో ఉండాలంటే ఏదైనా తినబొట్టాలంటే అందరూ అట్టాడు. తినబొట్టడం లేదేం లేదు, నీకు విశ్వాసం ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ప్రభు కొరకు నిలబడతావా, నిన్ను దేవుడు బంగారు వీధుల్లో నడిపిస్తాడు. నీ కిరీటం నీకు అలంకరింపజేస్తాడు. 4 రోజులు నాటకం అండి. స్టేజ్ మీద ఉన్నప్పుడు నాటకం అయిపోయిన దాకా వేషాలు, నాటకం అయిపోయిన తర్వాత ఏమంటే తెల్లారితే తెల్లారినట్టు. ఈ జీవితం కూడా అంతే. ఈ భూమి మీద ఉన్నంత కాలమే నాది 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 అని నాశనం చూస్తున్నాడు మనిషి. నాదే నీదేముంది? నీ శరీరమే నీది కాదంటాడు దేవుడు. రే, నీ శరీరం కూడా నీది కాదురా, నువ్వు విడిచిపెట్టి పోవాలి. ఎవడు లివ్ ఇట్, దట్స్ ఇట్. ఇట్ వుడ్ నాట్ కమ్ విత్ యూ. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ శరీరాన్ని, శరీర సుఖాల కోసం, శరీర ఆశల కోసం, డబ్బుకి అమ్ముడుపోతున్నటువంటి నామకార్థ క్రైస్తవులు కళ్ళు తెరవాలా. నామకార్థ క్రైస్తవులు కళ్ళు తెరవాలా. డబ్బుకి అమ్ముడు పోవద్దు. ఈ గాలిలో వాడు వచ్చి అంటాడు, ఇదిగో డబ్బు తీసుకొని ఆ వారం నాకు ఇచ్చేసేయి. ఏమన్నాడు ఆయన? నీ ధనము నీతోనే నశిస్తుంది. ఎందుకంటే నా దృష్టిలో నీ మనసు సరిగ్గా లేదు. నువ్వు దేవుని వరాన్ని డబ్బుతో కొనాలనుకుంటున్నావా? జాగ్రత్త. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ డబ్బుతో కొనాలనుకుంటున్నావా? ఇక్కడ మమ్మల్ని ఇలాగ మాట్లాడే క్రైస్తవులు కావాలి. ఇలాగ మాట్లాడే దేవుని బిడ్డలుగా ఉండాలి మనం. డబ్బులు ఇస్తాం, ఓటేయి అనగా ఎమ్మటే చేతులు చాసు. నో, నీ నోటు కోసం ఓటేసేవాడిని కాదు నేను. ఈ ప్రసంగం అంత ఎందుకని నేను అసలు ఓటేయడం మనిషి. ఓట్లు ఎక్కడో అక్కడ ఉన్నాయి. నన్ను అడిగే ఫోన్ చేస్తారు, అబ్బాయి ఓట్లు మరి ఏంటంటే బాయ్ బాయ్ కానీ మీరే కానండి రమ్మంటున్నారయ్యా. ఏం పర్లేదు, నేను రాను, నాకు ఇష్టం లేదు, నేనే ఇంకా డబ్బులు ఇస్తాం. నో, ఇంకా అవన్నీ నాకు వద్దు. మీరు నమ్ముతారో లేదు, ఇంతవరకు నేను ఓటేయలేదు. కావాలంటే పోయి చూసుకోండి. ఇంతవరకు నేను ఓటేయలేదు. కాబట్టి కొత్త నాకు గుర్తుంది, కొత్తలో 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు కొత్త ఓటు రాశాను. అప్పుడు అందరిలో నిలబడి నేను కూడా పోయి ఎవరికి చేసారో ఏం చేసారో నాకే తెలియదు. ఫస్ట్ వర్డ్ ఐ డోంట్ నో వాట్ ఐ డి, దట్స్ ఇట్. ఇంకా ఆ ఊరు వదిలిపెట్టిన తర్వాత ఇటు పెట్ట చదువు మొత్తం తిరిగి వచ్చాను. నా ఓట్ల గురించి తెలియదు, నోట్ల గురించి పట్టించు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ డబ్బు నీతోనే నశిస్తుంది, నీ ధనము నీతోనే నశిస్తుంది. మనోళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు? మనమైతే ఏం చేసేవాళ్ళు? ఆయన ఇంకొక బిల్డింగ్ కట్టుకోవచ్చు, అక్కడ ఇది పెట్టుకోవచ్చు, అక్కడ అది పెట్టుకోవచ్చు. నేను పెట్టుకుని ఏం చేస్తుంది?
ఏం చేసుకుంటావు? పాపిష్టి డబ్బుతో ఏం చేసుకుంటావు? ఈ మాట ఇక్కడ మాట్లాడటం కాదు, బయట కూడా రుజువుపరచాలి. గుర్తుపెట్టుకో, డబ్బు మనిషిని శాసించలేదు, బ్రతికించలేదు, బాగు చేయలేదు. మన ప్రభు బాగు చేస్తాడు. మన ప్రభు మన కుటుంబాలను బాగు చేస్తాడు. పెంట కుప్ప నుంచి దీనులను పైకి లేవనెత్తాడు. అధికారులతో ప్రధానులతో కూర్చోబెట్టేవాడు ఆయనే, డబ్బుగా. అందుకనే మనం రెండు రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తాం. నయమాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, రాజు. ఆడు ఒక సైనికుడు కాదు, కమాండర్. ఏం చేసినాడు? సైన్యాధిపతి ఏం చేసినాడు? డబ్బులు తీసుకొచ్చి ఎలీషాకి వాళ్ళని ట్రై చేశాడు కదా. ఎలీషా పాదాల దగ్గర పెట్టాడు. అయ్యా, ఇదిగో ధనము, ఇదిగో బంగారము, ఇదిగో బట్టలు, ఇదిగో నీకు ఏం కావాలో తీసుకో, బహుమానంగా తీసుకో, గిఫ్ట్. దానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఐఎమ్ గివింగ్ ఇట్ ఈస్ యాజ్ ఎ గిఫ్ట్ సార్. మీరు నా బతుకును మార్చారు, నా జీవితం మారిపోయింది. నేను కుష్టే కదా, కుష్టుతో బాధపడుతుంటే నా బ్రతుకు మార్చావు. కాబట్టి ఇదిగో కృతజ్ఞతగా నేను ఇది ఇస్తున్నాను, సేవలో వాడుకో. అలాంటి పరిస్థితి వచ్చి తీసుకున్నాడా? అందుకే దైవజనుడు భగత్ సింగ్ గారు ఫారిన్ నాడు ఎవడో వచ్చి బ్లాంక్ చెక్ రాసిస్తే తీసుకోలేదు. ఎవడువో నాకు తెలియదు, నువ్వు ఎక్కడోడువో నాకు తెలియదు, నేను నీకు డబ్బులు ఇస్తాను, డబ్బులు తీసుకుంటాను. మనోళ్ళ దగ్గరే తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచించాలి. లార్డ్ కెన్ ఐ టేక్ ఆర్ నాట్? పరిగెత్తాల్సి వచ్చింది. అలాంటిది వాడెవడో ముక్కు తెలియనోడు వచ్చాడు, ఏదో చెప్పాడు, వెళ్ళిపోవాలి అంతే. కానీ డబ్బులు తీసుకొచ్చి, బట్టలు తీసుకొచ్చి తీసుకుంటే దైవజనుడు పిచ్చోడా, లేకపోతే వాటి కోసం ఎదురు చూస్తున్నాడు? అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో అన్నాడు కదా. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 16 వచ్చిన చదవండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు నేనేమి తీసుకున్నాను అతనితో అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలిను, అతడు ఒప్పకపోయాను. మన పరిస్థితి ఏంటి? బతిమాలాడు కాబట్టి తీసుకున్నాను కదా. బతిమాలటం ఏంటి? అసలు ఆఫర్ రావడమే ఆలస్యం ఏంటి? అటు నుంచి పోతుంటేనే రాజకీయ నాయకుడు తనకు ఇట్టానికి కనపడుతుంటారు మనల్ని. ఎందుకు? వాడి కేర్ కూడా చేయండి. ఇది పోతున్నాడంట ఆయన. ఆ మధ్యకాలంలో గెలిచిన అడావుడు ఇక్కడ అనానందం చేసేవాడు. ఏంటన్నా బయటికి రండి అన్న, మన మందిరం తరపున మనం ఇక్కడ నిలబడాలి. నాకు నిలబడాలా? మనం ఉన్నామని నిలబడాలా? ఏదో పెద్దలు వినాలా? విషయం ఏంటంటే ఇలాంటి కాదు. ఏమన్నాడు ఆయన? ఐ డోంట్ లైక్ ఇట్, గో టేక్ ఇట్, నువ్వు తీసుకో. దేవుడు సన్నిధి నుండి చెప్తున్నా, నేను తీసుకోను. బతిమాలుతాడు. సార్ తీసుకోండి సార్, తీసుకోండి సార్. అయ్యా తీసుకోయ్యా. ఎవరు? రాజు తర్వాత రాజులు అంటున్నాడు. తీసుకోయ్యా అని బతిమల్ల. కానీ నాకు ఎవరి సన్నిధి నేను సీరియల్ చెప్పుకుంటుంది. ఫైనల్ కూడా రాశాడు. ఎప్పుడైతే మ్యాట్రిక్స్ అవుతుంది మనకు టైం ఎక్కువ. ఏం చేశాడు? ఈ షార్టెడ్ అండ్ టోల్డ్ వెరీ క్లియర్లీ, నేను ఎవరి సన్నిధిని నిలబడున్నా, జీవం గల ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవుతో నేను ఏమి తీసుకోను, నేను తీసుకోను. అంతా ఒక ఆయన చూస్తున్నాడు పక్కన. ఈ తత్వంగా అంతా డిస్కషన్ అంతా గెహాజీ చూస్తున్న అమ్మా బంపరా, దీన్ని పోగొట్టుకుంటే ఇంకేమన్నా ఉందా? ఈ సేవకుడికి అసలు ఏమి జ్ఞానం. చెప్తే వినడు, ఇస్తే తీసుకోడు, తీసుకునే వాళ్ళు తీసుకొని అనుకుని ఉంటాడు. కానీ కొద్దిగా అవతల దాటిని నేను దాన్ని ఎట్టగైనా కైవసం చేయాలనుకున్నాను. చూడండి, అందుకని ఏం చేసినాడు? 17 వచ్చింది చూడండి. 17 అయిపోయింది, 18 కాదు,
20 వచ్చింది చదవండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని ఈయన కూడా చూడు, యెహోవా జీవముతుడు, నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని పరిగెత్తుతున్నాను. ఒక వ్యక్తి వద్దు పో అని అంటే ఇంకొకటి దానికోసం పరిగెత్తుతున్నాడు. ఏం చేయాలి? ఎవరు నిజమైన దేవుని సేవ చెప్పాలి? ఇంకే అర్థం అవుతుందా? దానికి పెద్ద టెస్ట్లు ఏముంది? ఈనాడు కొంతమంది ఉన్నారు, పరిగెత్తుతున్నారు దీనికోసం దానికోసం, దీనికోసం, అధికారం కోసం, పేరు కోసం, పదవి వ్యామోహంతో అందరి ముందు కనపడాలా నేను అనేవాళ్ళు పరిగెత్తుతున్నారు. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు కావాలి. ఈ లోకంలో ఘనత కాదు మనకు కావాల్సింది, ఈ లోకంలో పేర్లు కాదు మనకు కావాల్సింది, ఈ లోకంలో ధనం కాదు మనకు కావాల్సింది, ఈ లోకంలో ఏది మనతో రాదు. నీకేం కావాలని ఇచ్చేవాడు నీ దేవుడు. నిన్ను దగ్గరలో చేయడు గుర్తుపెట్టుకో, నిన్ను అడుక్కునేవాడిని చేయడు గుర్తుపెట్టుకో, తన బిడ్డలను అడుక్కొనేడు. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి, నిజంగా నువ్వు దేవుని హత్తుకుని, ఈ మనుషుడు పరిగెత్తాడు. ఆ మనుషుడు ఏం చేశాడు? గేహాజీ గొరి ఎవరు వస్తున్నారు అక్కడి నుంచి ఆపాపురదంగా దిగి మళ్ళీ ఆయనకి ఎదురుపోయాడంటే, ఏంటి కుశలమా? ఐ ఫైన్? నో సార్, మై సర్వెంట్ మా మాస్టర్ చెప్పాడు, ఇద్దరు వచ్చారు, ఇప్పుడు అర్జెంట్. ఎన్ని అబద్ధాలు చూడండి. అబద్ధానికి జనకుడు ఏలో ఉన్నాడు, సతాను. ఎక్కడున్నాడు? దేవుని సేవకుడికే మళ్ళీ పరిచారకుడు, కానీ ఏం లేదు, దేవుని ఆత్మ లేదు, లోకంతో నింపబడిపోయాడు. కొన్ని ఏం తెచ్చుకున్నాడు? 27 వచ్చింది చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు సంతతికి సర్వకాలము వంటి చెప్పగా, వాడు మంచు వల్ల తెల్లనైన కుష్టి కలిగి ఎలీషా నుండి పోయాడు. శాపం తెచ్చుకున్నాడు. దైవజనుడు ఎందుకు తీసుకోలేదు తెలుసు? అది శాపగ్రస్తమైన డబ్బు. గుర్తుపెట్టుకోండి. నయమాన్ అనేవాడు సిరియా దేశంలో ఉన్న వీడు అనేక యుద్ధాలు చేసి అక్రమంగా ఎవరిదెవరితో అగుర్తులు లాక్కొని రక్తము చిందించి తెచ్చుకున్న డబ్బుని, వస్త్రాలను, బంగారం తీసుకొచ్చి తీసుకో దేవుడా అంటే దేవుడు తీసుకోడు. దావీదు నేను మందిరం కట్టిస్తానని ఆశపడ్డాడు. దేవుడు ఏమన్నాడు? నీ చేతులు రక్తాన్ని ఉలికించాయి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బిల్డ్ మై హౌస్. అన్నీ ఉండే, డబ్బు ఉంది, బంగారం ఉంది, పదవి ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు అర్హుడు కాదు. ఏమనేటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని సేవ, దేవుని ఆశీర్వాదాలు డబ్బుతో రావు. ఉన్న పాటున, ఉన్న చోటున యథార్థంగా దేవుని వెంబడించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని కొరకు ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు, దేవుడు నీ కొరకు 10 అడుగులు ముందుకేసుకుని వస్తాడు. అంతేగాని ఈ ప్రోగ్రాంకి నువ్వు స్పాన్సర్ చేయి, నీకు అంత ఆశీర్వాదాలు వస్తాయంటే నిన్ను ఫూల్ చేస్తున్నాడని అర్థం. ఆ మనిషి ఈ మేకింగ్ యూ ఫూల్. ఎక్కడ లేదు బైబిల్లో లాగా. అన్స్క్రిప్చురల్ డాక్ట్రిన్ ఈరోజు బయలుదేరింది. వాక్యం ఒకటి ఉంటే ఒకటి జవాబు. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్ము. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 20 వచనంలో ఏమంటాడు? నీ ధనము నీతోనే నశించిపోతుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక సందర్భం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో తర్వాత చదవలేదు అక్కడ ఏంటంటే, బెల్షస్సర్ అనేవాడు దేవుని ఇంటిలో ఉన్నటువంటి పాత్రలు, దేవుని సంబంధమైన వస్తువులను వాడుకున్నాడు, అక్రమంగా వాడాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? వెంటనే వాడు లెక్క అంతా క్లియర్ చేశాడు, సెటిల్ చేశాడు మ్యాటర్. వేలొచ్చి రాస్తా ఉంది. కాళ్ళు చేతులు నొక్కుతున్నాయి అయ్యేవారికి. అది చూసిన తర్వాత తాగిన మైకంలో నిశా మొత్తం దిగిపోయింది. దానియేలు గ్రంథం 17వ వచనం చదువు. నీ దానములు
ఎవరితో అన్నాడు ఈ మాట? రాజుతో అన్నాడు. నాయనా, ఈయన ఏమంటాడంటే, నీకు డబ్బులు ఇస్తా, నిన్ను నా రాజ్యంలో నా సగభాగం ఇస్తాను, నిన్ను గుర్రం మీద ఇస్తా, నీకు తెల్ల వస్త్రాలకు ఇస్తా, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా అంటే ఏమన్నాడు? ఒకే ఒక్క మాట తెలిసేశాడు. ఏమన్నాడు? నువ్వు ఇచ్చే గిఫ్ట్లు, నువ్వు ఇచ్చే డబ్బు నీ దగ్గర వచ్చుకో, నాకు అవసరం లేదు. నీ బహుమానాలు నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చే ఘనత నాకు అవసరం లేదు. అది దేవుని సేవ, దేవుని బిడ్డల సాక్ష్యం, నిజమైన దేవుని బిడ్డల సాక్ష్యం అండి అది. ఈరోజు మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? నాలుగు డబ్బుల కోసం పరిగెడుతున్నావా? ధనం కోసం పరిగెడుతున్నావా? బతుకు తెరువు కోసం పరిగెడుతున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు నీకేమైనా తక్కువ చేస్తాడని అనుకుంటున్నావా? నువ్వు నీ దేవుడు చచ్చిపోయాడు అనుకున్నావా? నీ దేవుడు చేతగానుడు అనుకున్నావా? నీ దేవుడు ఏం చేయలేడు అనుకున్నావా? నువ్వే ఏదో చేసుకొని సంపాదించుకొని బతుకుతావు అనుకున్నావా? బీ కేర్ఫుల్, జాగ్రత్త. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం, అది నరుల కష్టము చేత అది ఒకరి చేత.